ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కొత్త పాఠాలు నేర్చుకుందా? త్రివిధ దళాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుడుతోందా? వ్యవస్థలన్నీ మరింత పటిష్టం చేసే దిశగా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించడానికి సిద్ధమవుతోందా? ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు చూస్తే ఇదే నిజం అనిపిస్తోంది. అత్యంత శక్తివంతమైన కొత్త పదవిని సృష్టించే పనిలో పాకిస్తాన్ బిజీగా ఉంది. పాకిస్తాన్ తమ సైనిక వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచి ఏకీకృత కమాండ్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే అత్యంత శక్తివంతమైన కొత్త పదవిని సృష్టించనుంది. ఇందుకు సంబంధించిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవరించనున్నారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్మీ చీఫ్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ను నియమిస్తారు. ఆర్మీ చీఫ్గా ఉన్నవారే CDFగా కూడా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రితో సంప్రదించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని కూడా ఆర్మీ చీఫ్ నియమిస్తారు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవి 2025 నవంబర్ 27తో రద్దు కానుంది. ఈ నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన కొత్త పదవిని సృష్టించే పనిలో పడింది పాకిస్తాన్. ఈ ఏడాది మే నెలలో భారత్తో 4 రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణల నుంచి పాఠాలు నేర్చుకున్న తర్వాతే పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆధునిక యుద్ధతంత్రాలకు అనుగుణంగా సమీకృత కార్యాచరణ అవసరమని భావించి ఈ సంస్కరణలు చేపట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ నియంత్రణలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. భారత దాడుల్లో తమకు చెందిన F-16 విమానాలతో సహా డజన్కు పైగా సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని గత నెలలో భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడించారు. భారత సైన్యం దాడుల తీవ్రతకు పాకిస్తాన్ తలొగ్గి ఘర్షణలు ఆపాలని వేడుకుందని భారత్ చెబుతోంది. ఈ ఘర్షణల తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కు ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్గా హోదా కల్పించింది. అజర్బైజాన్ పర్యటనలో ఉన్న ప్రధాని షహబాజ్ షరీఫ్ వీడియో లింక్ ద్వారా కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం న్యాయశాఖ మంత్రి ఆజం నజీర్ తరార్ దీనిని సెనెట్లో ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి తొందరపడుతోందని ప్రతిపక్ష PTI ఆరోపించింది. చర్చకు తగిన సమయం ఇవ్వకుండా బిల్లును ప్రవేశపెట్టడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుతం ఈ బిల్లును సెనేట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ సమీక్ష కోసం న్యాయ, శాసన వ్యవహారాల స్టాండింగ్ కమిటీలకు పంపారు. ఈ కమిటీల నివేదిక తర్వాత సభలో దీనిపై చర్చ జరగనుంది.